కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక. ఇంకా కారు కూడా నాకు కనబడలే, ఎటపోయినా ఇప్పటికీ కనబడట్లేదు. అవి అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు, విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. నాకు ఇందాక ఏమైంది, ఇందాక మంచి మాట చెప్తేనా అలా ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండ కారులో, RRR గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండ, కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక. కొంచెం ఇటు ఐటికి సిటీ ఇటు తిరగగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక కారులో కదా, ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా. మళ్ళీ ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్టబోతుంటే అట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది, ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక. సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తూ ఉన్నా. కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు. కట్ చేస్తే చిరంజీవి గారు కట్అవుట్ కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కోడికి దిమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటపోయినా ఇప్పటికీ కనబడట్లేదు. అవి నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాదులో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏమాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటే అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు, విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్యలో వచ్చేస్తుంటుంది. అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవా. మీరందరు లేని నేను లేనట్టు అన్నయ్య. మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచిలే విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటౌట్, మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా, మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి, మెగాస్టార్ చిరంజీవి అనే ప్రతి అణువు మీరెక్కడున్నారా అని అడిగిళ్ళు. చిరంజీవి అనే లోపట ఉన్నది నేనే కదా, నాలాగా మీరే కదా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై టవర్ స్టార్. టవర్ స్టార్ అంటే ఎవరో కాదు, మా నాగబాబు అన్న. ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది. చాలా చాలా థ్యాంక్స్. దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షమనగా ఎండనగా ప్రతి సెకండ్, ప్రతి ప్రాణబొట్టు మీ అందరు కూడా రక్త బొట్టుగా సేవ కార్యక్రమంలో ఇస్తున్న ప్రతి అభిమానికి చిరంజీవి అనే తరఫున, చిరంజీవి కుటుంబం తరఫున, సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్నా సలాం. లవ్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు గీత. లవ్ యూ రా. నాకు అర్థమైంది నువ్వు మైక్ అడుగుతావని, కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తా. అరే ఆర్పి, నీకోసం వెయిట్ చేస్తున్నారా. ఆర్పి గారి కోసం వీడిప్పుడు ఏం మాట్లాడు, వీడు న్యూస్లో
మాట్లాడితే ఒక పెద్ద న్యూసే. వీడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూసో మనం చూడడానికైనా చూడాలి. ఆర్పి లవ్ యూరా. ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికీ సపోర్ట్, మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి.